ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. ఏమైంది? ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన కారు. మంటలు చెలరేగి కారులో 2 వ్యక్తులు సజీవ దహనం. ఇక ఏం లేదు, అసలు కారు ఉండాలి, తిని తాగి బొయ్యిన పోయి గుప్పుక్కున గుద్దినప్పుడే అది మంటలు వేసి వస్తారు. ఇది పరిస్థితి. మంటలు చెలరేగి కారులో 2 సజీవ దహనం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి. పెద్దంబర్పేట ఔటర్ జంక్షన్ సమీపంలో ఘటన. అబ్దుల్లాపూర్ మేట అంట. అరే ఈయన పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు కారులో సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి పెద్దంబర్పేట ఔటర్ జంక్షన్ గండి చెరువు రోడ్డు బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఇక్కడ థర్డ్ బస్ బహదూర్పుర హెచ్బి కాలనీకి చెందినటువంటి వ్యాపారి రితేష్ కుమార్ అగర్వాల్ కుమారుడు దీపేష్ కుమార్ 23 శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులతో కలిసి వస్తానని ఇంట్లో చెప్పి టాటా కారు తీసుకొని బయటకు వెళ్ళాడు. అంటే విటీసీ విజయనగర్ కాలనీకి చెందినటువంటి సంచయ్ 22, మూసాపేటకు చెందినటువంటి ప్రియాంష్ మిట్టల్ 23తో కలిసి కారులో బయలుదేరారు. వీరు ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ నుంచి గట్కేసర్ వైపుకు వస్తూ అర్ధరాత్రి 2 గంటలకు పెద్దంబర్పేట ఔటర్ జంక్షన్ సమీపంలోని గండి చెరువు రోడ్డు బ్రిడ్జి వరకు చేరుకున్నారు. ఆ సమయంలో బొలెరో వాహనము ఓఆర్ఆర్పై రోడ్డు పక్కన ఆగి ఉంది. అంటే దీపేష్ దీనిని గమనించకపోవడంతో అతడు నడుపుతున్నటువంటి కారు బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో 100 మీటర్ల దూరం వరకు ముందుకు దూసుకెళ్ళింది. అబ్బాబ్బాబ్బా ఎంత స్పీడ్ కొట్టాడు! ఆ వెంటనే కారులో నుంచి మంటల్లో చెలరేగి 2 వాహనాలు అంటుకున్నాయి. కారు ముందు సీట్లో కూర్చున్నటువంటి దీపేష్ సంచయ్ అందులో ఇరుక్కుపోవడంతో మంటల్లో సజీవ దహనం అయ్యారు. మంటల్లో కారు ఇరుక్కుపోవడంతో ఎవరెవరు సీట్లో కూర్చున్న దీపేష్ సంచయ్ ముందల కూర్చురీలు ఇరుక్కుపోవడంతో మంటల్లో సజీవదం అయ్యారు. అంటే మంటల్లో కారు తగలబడుతుండడాన్ని గమనించినటువంటి వాహనదారులు కారు వెనుక సీట్లో ఉన్న ప్రియాంశను బయటకు లాగి ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే పోలీసులు తెలిపారు. అంటే కాగా మంటల్లో 2 వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఈ ప్రమాద ఘటనకు ముందు అక్కడ ఓ పండ్ల వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు, దీంతో ఆ వాహనదారులకు సాయం చేసేందుకు బొలెరో డ్రైవర్ వాహనాన్ని పక్కన ఆపి వెళ్ళినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఇచ్చేదిగా భజ మండిపోతామని. ముందల బొలెరో వాహనం ఉంది, ఎగకెళ్ళి కొట్టింది, అంటుకపోయింది. నైట్ 2 గంటల సమయం ఎవడుంటాడు, నిద్ర వచ్చిందా వానికి ఏమైందో తెలియదు.